హలో నమస్తే. చూస్తున్నారా ఇంత పెద్ద కాయ? ఓ వావ్! ఇది పప్పరపనసకాయ అండి. ఆల్రెడీ మన వీడియోస్లో ఇంతకుముందు దీన్ని ఒకసారి చూపించాను. ఈ కాయ ఏం నాకు ఈజీగా రాలేదండి. ఇది మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ చెట్లోకి ఉండింది. ఎప్పుడు నేను చూడడమే కానీ వాళ్ళని అడగడం కానీ కోసుకోవడం కానీ ఎప్పుడు చేయలేదు. చూస్తున్నప్పుడు అనిపించేది వామ్మో ఇంత బరువు కాయల్ని ఇది ఎలా మోస్తుంది అనేసి. ఫైనలీ నేను 4 కాయలు కోసాను. ఏంటండి ఇవి నాకు అస్సలు ఈజీగా రాలేదు. ఈ కాయల కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా మీకు? ఏంటి పక్కనే ఉండే కాయల కోసం కష్టపడడం ఏంటి అనుకుంటున్నారా? కాయల కోసం మామూలు స్టంట్స్ చేయలేదండి నేను. చూపిస్తాను రండి. చూసారా ఎంత పైకి ఎక్కానో? పైకి ఎక్కడం అంటే చెట్టు కాదులేండి, అక్కడ డాబా ఎక్కాను. బట్ ఆ డాబాకి మెట్లు గట్రా ఏం లేవండి. చూడండి రేకుల షెడ్ అది. ఒక గోడ మీద నుంచి దాని మీదకి ఎక్కడానికి నేను చాలా కష్టపడ్డాను. నేను ఎంత కష్టపడుతుంటే మక్కేమంటుందో చూడండి. కొమ్మలాగిచ్చేది నాకు అస్సలు అందడం లేదు. కింద నుంచి వీడియో తీస్తూ అది చేసే షో అలాగా. అంతా కష్టపడితే చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేసింది కాయలన్నీ. ఫైనలీ ఎలాగోలా ఎగిరి మరీ అందుకుని కాయలు కోసాను నేను. బట్ నాకు ఈరోజు తెలిసిన ఒక విషయం ఏంటి అంటే, ఈ కాయలు అసలు వెయిట్ లేవండి, వెయిట్లెస్గా ఉన్నాయి. అందుకే చెట్టు వంగిపోకుండా అంత బరువు కాయలను కూడా ఆపగలుగుతుంది. హలో, ఏంటి వెళ్ళిపోతున్నారు? నా కష్టం చూసి ఒక చిన్న లైక్ కొట్టండి. మీరు ఎప్పుడైనా ఈ కాయలు తినింటే కామెంట్ చేయండి. ఛానల్ మీద మీరు 2 కళ్ళు వేయడం మర్చిపోవద్దే.